Have you ever experienced hair fall due to hard water? How do you deal with it? Yeah, it's normal over here. I have, but I'm not sure what to do. When I was new to Bengaluru, it was quite difficult. So because of that, I used to take the Bisleri 20-liter bottle just specifically for that. Applying the oil weekly once or twice. I just use drinking water to wash my hair. The way I deal with it is that using products, Getting a filter, water purifier, that's it. first thing I do when I get hair fall is cry. Then the second thing is I change it to this filter. I got very scared because of the hair fall I never had before. Changing shampoo works for me. There is hair fall, but then I started using these filters and all that. Do you know that hard water can lead to skin dryness, scalp dryness and hair brittleness? I have come across a lot of patients who suffer from these skin problems as well as hair fall issues. I know a lot of people are struggling to find one best product for fighting this hard water. సో గైస్, ఇంతవరకు మీరు చూసారు కదండి, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మనకు హాట్ వాటర్ ద్వారానే వస్తున్నాయి. ఇవే కాకుండా ఇంకే ఏరియాస్లో మనం హాట్ వాటర్ ద్వారా ఎఫెక్ట్ అవుతాము. అసలు హాట్ వాటర్ అంటే ఏంటి అనేది నేను మీకు ఇప్పుడు చెప్తాను. నవ్వేడేస్ మనం వాడుతున్నటువంటి వాటర్లో హార్డ్నెస్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి చిన్న టిప్స్ అండి. లైక్ మనం వాడుతున్నట్టు వాటర్ ద్వారా లైక్ స్కేలింగ్ ఫామ్ అవ్వడం కానీ, లేదు అని అంటే స్కిన్ ఇష్యూస్ రావడం కానీ, హెయిర్ డ్రౌజీ అయిపోవడం కానీ, ఇలాంటి ప్రాబ్లమ్స్ చూస్తూ ఉంటాం కదా. సో ఇప్పటివరకు మీరు చూసినటువంటి అన్ని ఇష్యూస్ వచ్చేసి హార్డ్ వాటర్ ద్వారానే అండి. అసలు మనకు హార్డ్ వాటర్ అంటే ఏంటి, హార్డ్ వాటర్ ద్వారా ఇవే కాకుండా ఇంకేదైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం అంటే మనకి ఎఫెక్టెడ్ ఏరియాస్ ఏంటి, మన ఇంట్లో ఉన్నటువంటి అప్లయన్సెస్కి ఎలా ఎఫెక్ట్ అవుతుంది అనేది ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. నవ్వేడేస్ మనం వాడుతున్నటువంటి యుటిలిటీ వాటర్ ద్వారా ప్రస్తుతానికి మనం ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకపోయినా యాజ్ డేస్ గోస్ ఆన్ వాటి ద్వారా మనం ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. లైక్ ఎలా అంటే మనకు వాటర్లో ఉండేటువంటి ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ కాల్షియం అండ్ మెగ్నీషియం ఈ రెండు కలిపి మనకు స్కేలింగ్కి లీడ్ అవుతాయి అన్నమాట. కాల్షియం అండ్ మెగ్నీషియం కమ్స్ విత్ కార్బోనేట్స్, MgCO3 CaCO3 మనకు స్కేలింగ్ ఫామ్లో కనిపిస్తూ ఉంటుంది. ఈ స్కేలింగ్ వల్ల మనకు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇవాళ యూస్ చేయగానే రేపు ఇమీడియట్ ఎఫెక్ట్ చూపిస్తుందానంటే ఆ కైండ్ ఆఫ్ కాదు. యాజ్ డేస్ గోస్ ఆన్ మీరు ఇప్పుడు ఒకవేళ హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకొని ఈరోజు మీరు యూటిలైజేషన్ స్టార్ట్ చేశారు అంటే కనుక మేబీ 6 months ఆర్ 1 year తర్వాత దాని ద్వారా ప్రాబ్లమ్స్ అనేది మనము మేజర్గా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అవి ఎలా అంటే మనకు హార్ట్ వాటర్ ద్వారా మేజర్గా 3 areas ఎఫెక్ట్ అవుతాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ఇంట్లో ఉన్నటువంటి శానిటరీ థింగ్స్ కానీ, ప్లంబింగ్ ఫిక్స్చర్స్ కానీ. సెకండ్ వన్ వచ్చేసి హ్యూమన్ బాడీ లైక్ స్కిన్ అండ్ హెయిర్. థర్డ్ వన్ వచ్చేసి మన హోమ్ అప్లయన్సెస్, ఇంట్లో ఉన్నటువంటి వాటర్ రిలేటెడ్ అప్లయన్సెస్. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి క్లాతింగ్స్. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ ఇన్ డీటెయిల్. ఫస్ట్ వన్ యాజ్ ఐ టోల్డ్ యూ లైక్ మనం ప్లంబింగ్ ఫిక్స్చర్స్ పైన, శానిటరీ థింగ్స్ పైన ఎఫెక్ట్ అవుతుంది అన్నాను కదా. ఎలా అనంటే ఈ కాల్షియం మెగ్నీషియం కార్బోనేట్స్తో కలిసినప్పుడు మనకు స్కేలింగ్ లాగా శుద్ధలాగా ఫామ్ అవుతుంది. ఈ శుద్ధ అనేది మనకు వాటర్ నుండి పాస్ అయిపోయి ఏదైనా సర్ఫేసెస్ పైన పడినప్పుడు లైక్ టైల్స్ పైన కానీ, ట్యాప్స్ పైన కానీ, లేకపోతే ప్లంబింగ్ ఫిక్స్చర్స్ షవర్స్ పైన పడినప్పుడు క్లాగింగ్స్ ఏర్పడతాయి లేదా స్టెయిన్స్ ఏర్పడతాయి. దీన్నే మనము వైట్ కలర్ ప్యాచెస్ అని అంటాము. సో వీటిని ఈ ప్రాబ్లమ్స్ అన్నీ హాట్ వాటర్ ద్వారానే. నెక్స్ట్ వన్ వచ్చేసి హ్యూమన్ బాడీ అంటే లైక్ మన స్కిన్ పైన కానీ, హెయిర్ పైన కానీ. మేజర్గా మన స్కిన్ పైన మనం హాట్ వాటర్తో బాత్ చేసినప్పుడు ఎలా ఉంటుంది అంటే ర్యాషెస్ రావడము, లేదంటే ఇచ్చింగ్ రావడము, స్కార్స్ ఏర్పడము. లైక్ మనం ఒక నెయిల్తో ట్యాప్ చేసినప్పుడు స్కిన్ పైన ఒక స్కార్ ఏర్పడింది అనుకోండి, ఆఫ్టర్ బాతింగ్ హాట్ వాటర్ తర్వాత మనము చూసుకుంటే కనుక ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాము. అండ్ ఇంతే కాకుండా హెయిర్ పైన చూస్తే కనుక డాండ్రఫ్ ఇంప్రూవ్ అవ్వడము, ప్లస్ హెయిర్ ఫ్రీజీనెస్ అయిపోవడము. ఈ సోప్స్ కమ్స్ అనేవి హెయిర్ లేయర్స్ పైన ఫామ్ అయిపోయి జిడ్డుగా మనకు కనిపించడం, ఫ్రీజీగా కనిపించడం అనేది కూడా మనకు హాట్ వాటర్ ద్వారానే ఎఫెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి హోమ్ అప్లయన్సెస్ అంటే ఇంట్లో మనకు వాషింగ్ మిషన్, గీజర్స్, డిష్ వాషర్స్ ఆర్ ఎల్స్ లైక్ అదర్ వాటర్ రిలేటెడ్ అప్లయన్సెస్ ఉంటాయి కదండి. వీటన్నింటి లోపల మనము హీటింగ్ కాయిల్స్ యూజ్ చేస్తాము. వాటర్ రిలేటెడ్ కాయిల్స్ ఉంటాయి కదా, దాని చుట్టూ స్కేలింగ్ అంతా ఫామ్ అయిపోయి త్వరగా బ్రేక్ డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, లేదా ఫ్రీక్వెంట్గా సర్వీసెస్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. తద్వారా మనకి ప్రోడక్ట్స్ లైఫ్ స్పాన్ అనేది డిక్రీజ్ అవుతుంది. అంతేకాకుండా మనకి ఎలక్ట్రిసిటీ బిల్ కూడా ఎక్కువే వస్తుంది. ఇది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి క్లాత్స్ అనేవి మనము వాష్ చేసినప్పుడు ఎక్కువ డిటర్జెంట్ యూజ్ అవ్వడము, లిక్విడ్స్ యూజ్ అవ్వడము, ఫార్మింగ్ లాదర్ రాకపోవడము, మనం అదే తరచుగా రుద్దినప్పుడు కలర్స్ త్వరగా పాడైపోవడము, కలర్ఫుల్ షెడ్స్ ఆర్ డ్రెస్సెస్ అయితే కనుక కలర్స్ త్వరగా ఫేడ్ అవుట్ అయిపోవడము, ఫ్యాబ్రిక్ లైఫ్ కూడా త్వరగా తగ్గిపోవడము. సో ఈ ప్రాబ్లమ్స్ అన్ని మనం హాట్ వాటర్ ద్వారా ఎఫెక్ట్. సో మరి హాట్ వాటర్కి సొల్యూషన్ లేదా అంటే ఎస్ ఉంది అండి. హాట్ వాటర్ని సాఫ్ట్ వాటర్గా కన్వర్ట్ చేసే సాఫ్ట్నర్స్ని యూజ్ చేస్తే కనుక వీటి నుండి మనం ఎస్కేప్ అవ్వచ్చు.